చికెన్కి అయితే చికెన్ మసాలా, మటన్కి అయితే మటన్ మసాలా, గరం మసాలా, ఫిష్కి అయితే ఫిష్ మసాలా ఉన్నట్టు మనం వెజిటేబుల్ వండుకునే దాంట్లో మసాలా లేనిదే కూర అనేది టేస్ట్ రాదండి. అలాంటి టేస్ట్ కోసం మనమైతే ఇప్పుడు ధనియాల పౌడర్ని అయితే రెడీ చేసుకుందామండి. అది వేసుకుంటే కూరకి కర్రీకి అదనంగా టేస్ట్ వస్తుందండి. 2 టీ గ్లాసు ధనియాలు తీసుకొని దోరగా వేయించి అందులో 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని దోరగా వేయించుకొని దాన్ని కొంచెం జీలకర్ర తీసుకొని ఒక ప్లేట్లో అయితే చల్లారనివ్వాలండి. అలా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి. నేను అన్ని మసాలా వీడియోస్లో అయితే అట్నే చెప్తున్నానండి. ఎందుకంటే మిక్సీ అనేది వేడి అవుతుందండి. అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ని కూడా కొంచెం చల్లారించినాక ఒక గ్లాస్లో అయితే వేసుకోవాలండి. సపరేట్ ధనియాలు కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటాయండి, మెత్తగా అయితే రావండి. సో అలా ఏం చేయాలంటే జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకున్న వేస్టేజ్ అంతా చూడండి పెద్ద పెద్ద బరకగా ఉందండి, దాన్ని అయితే పడేసుకోవాలండి. ఈ మెత్తటి పిండిని అయితే ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. ఇదైతే 6 months వరకు ఉంటుందండి. అలా స్టోర్ చేసుకుంటే గాలి అయితే పోనివ్వదండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో